శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు గత 2.5 దశాబ్దాలుగా కింజరాపు ధర్మాన కుటుంబాల కేంద్రంగానే జరుగుతున్నాయి. అందులో శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట జనరల్ స్థానం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచు కోటగా ఉండేది. 1985 నుంచి ఈ నియోజకవర్గం మీద ధర్మాన కుటుంబం పట్టు సాధిస్తూ వస్తుంది. గడిచిన ఎన్నికల్లో నరసన్నపేట నుంచి కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు. పోలినాటి వెలమ సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో ఎక్కువ. ఈ సామాజిక వర్గానికి చెందిన నేతలకే టిక్కెట్లు ఇస్తున్నారు ప్రధాన పార్టీలు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తుండడంతో ఈ నియోజకవర్గంలోనూ ఆసక్తి పెరిగింది. పొత్తుతో నరసన్నపేట సెగ్మెంట్లో పొలిటికల్ ఈక్వేషన్స్ మారే ఛాన్స్ ఉందా? వైసీపీ అభ్యర్థి గెలుపోటములు ఎలా ఉండబోతున్నాయి? బిగ్ టీవీ డీటెయిల్డ్ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్టులో ఏం తెలిందో చూద్దాం. అయితే అంతకంటే ముందు 2019 ఎన్నికల ఫలితాలను ఓసారి పరిశీలిద్దాం. 2019లో ధర్మాన కృష్ణదాస్ వర్సెస్ బగ్గు రమణమూర్తి వీళ్ళిద్దరి మధ్య పోటీ జరిగింది. ఆ పోటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 52% ఓట్ షేర్ను దక్కించుకుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కేవలం 40% ఓట్ షేర్ను మాత్రమే దక్కించుకోగలిగితే కాంగ్రెస్కు 3%, ఇతరులకు 5% ఓట్లు పోలయ్యాయి. అంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నరసన్నపేట సెగ్మెంట్లో వైసీపీ నుంచి ధర్మాన కృష్ణదాస్ పోటీ చేసి 52% ఓట్ షేర్ దక్కించుకొని మంచి మెజారిటీతో గెలిచారు. వైఎస్ జగన్ వేవ్ అలాగే పర్సనల్ ఇమేజ్తో ఓట్ల శాతాన్ని గతం కంటే గణనీయంగా పెంచుకున్నారు. అలాగే టీడీపీ నుంచి బగ్గు రమణమూర్తి అదే కమ్యూనిటీ నేతే అయినప్పటికీ అనుకున్నన్ని ఓట్లు మాత్రం సాధించలేకపోయారు. కేవలం 40% ఓట్లతో మాత్రమే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇక కాంగ్రెస్ గత 2 ఎన్నికల్లో ఎక్కడా ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. రాష్ట్ర విభజనకు ముందు హస్తం పార్టీదే ఇక్కడ హవాగా ఉండేది. ఇప్పుడు షర్మిల రాకతో ఈ సెగ్మెంట్లో పరిస్థితి మారుతోందా? నరసన్నపేట నియోజకవర్గంలో ప్రజల స్పందన ఏమిటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక క్యాండిడేట్స్ వైజ్గా ఎవరి బలాలు ఎలా ఉన్నాయి, బలహీనతలు ఏంటో చూద్దాం. ముందుగా ధర్మాన కృష్ణదాస్కి సంబంధించినటువంటి రాజకీయంగా కలిసి వచ్చేటువంటి అంశాలేంటి? ఉత్తరాంధ్ర బెస్ట్ ఎమ్మెల్యేగా గుర్తింపు సంపాదించుకోవడం రాజకీయంగా నియోజకవర్గపరంగా కలిసి వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఇక ప్రజలకు అందుబాటులో ఉంటారు అనేటటువంటి మంచి మార్కు కూడా ఆయనకి కలిసి వచ్చే అవకాశం. ఇక గడప గడపకు ప్రోగ్రామ్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. పార్టీ పరంగా కూడా మంచి మార్కులను అయితే ఈయన సాధించుకోగలిగారు. ఇక నియోజకవర్గంలో పార్టీ పరంగా పాటు వ్యక్తిగతంగా కూడా ఇమేజ్ ఈయనకి కలిసి వచ్చేటటువంటి అంశం. ఇది ధర్మాన కృష్ణదాస్కి సంబంధించినటువంటి పొలిటికల్ పాజిటివ్ పాయింట్స్. ఇప్పుడు ధర్మాన కృష్ణదాస్కి మైనస్ అయ్యే అవకాశం ఉండే అంశాలేంటో పరిశీలిస్తే, విద్యుత్ బిల్లుల భారంపై జనంలో ముఖ్యంగా నియోజకవర్గంలో బాగా అసంతృప్తి అయితే కనిపిస్తుంది. ఇది నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఇక నిత్యావసరాల ధరాభారం కూడా ఆయనకి ప్రధానంగా ఒక చిక్కులు తెచ్చే అవకాశం ఉంది. ఇక ఇంటింటికి నల్లా పథకం కూడా ఆలస్యం అవడం కూడా మరో మైనస్ పాయింట్. ఇక సర్వకోటలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కాకపోవడం, కంప్లీట్ చేయలేకపోవడం కూడా ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. సంబంధించి నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉండే పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే, ముందుగా విద్యుత్ బిల్లుల భారంపై జనంలో అసంతృప్తి అయితే బలంగా కనిపిస్తుంది. ఇది మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇక నిత్యావసరాల ధరాభారం కూడా పెరగడం ఈయనకి ప్రధానమైనటువంటి అడ్డంగా చెప్పుకోవచ్చు. ఇక ఇంటింటికి నల్లా పథకం ఆలస్యం అవడం కూడా మరో మైనస్. ఇక సారవకోటలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేయలేకపోవడం కూడా ఈయనకి నెగిటివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఈయనకి సంబంధించినంత వరకు ఉండే పాజిటివ్స్, నెగిటివ్స్. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఈ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నటువంటి నాయకుడు బగ్గు రమణమూర్తి. మరి ఆయనకి సంబంధించినటువంటి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? ముందుగా ప్లస్లు కనుక గమనిస్తే, తెలుగుదేశం పార్టీ, జనసేన వేవ్ కలిసి వస్తుంది అనేటటువంటి ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. ఇక ఉత్తరాంధ్రపై తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెంచడం కూడా ఈయనకి వ్యక్తిగతంగా కలిసి వచ్చేట అంశం. ఇక క్యాంపైన్పై ఫోకస్ కూడా ఆయన పెంచారు. ఇది కూడా ఆయనకి కలిసి వచ్చేటటువంటి అంశం. ఇది రమణమూర్తికి సంబంధించినటువంటి అనుకూల అంశాలు. ఇక మైనస్ పాయింట్స్ ఏంటో కనుక పరిశీలిస్తే, గ్రౌండ్ లెవెల్లో ఇంకా దూకుడు పెంచాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. మరోవైపు సొంత సామాజిక వర్గంలో ఎక్కువ మందిని ఆకట్టుకోలేకపోతున్నారు అనేటటువంటి ఒక అపవాదు కూడా ఈయన పట్ల కనిపిస్తోంది. ఇది ప్లస్లు, మైనస్లు. ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కులాల వారీగా ఉండేటటువంటి ఓటర్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ప్రభావం ఏంటో ఒకసారి కనుక పరిశీలిస్తే, ఈ నియోజకవర్గంలో పోలినాట వెలమ కమ్యూనిటీ 34% మంది ఉన్నారు. ఇక కాలింగులు 15%, కాపులు 13% ఉంటే ఎస్సీలు 9% మంది, ఎస్టీలు 5% ఓటర్లుగా ఇక్కడ కనిపిస్తున్నారు. అంటే నరసన్నపేటలో అభ్యర్థులు
పార్టీల వారీగా వివిధ సామాజిక వర్గాల అభిప్రాయం ఎలా ఉంది, బిగ్ టీవీ సర్వేలో వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఓసారి కనుక పరిశీలిస్తే ఇక్కడ పోలినాటి వెలమ కమ్యూనిటీ బలంగా కనుంది. ఈ సామాజిక వర్గం నేతలకే తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ అయినా టిక్కెట్లు ఇస్తూ వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే పోలినాటి వెలమ వర్గానికి చెందిన వారిలో 50% మంది వైసీపీకి సపోర్టుగా ఇస్తామని చెబుతున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి 40% మంది, జనసేనకు 10% మంది మద్దతు ప్రకటిస్తున్నట్లుగా సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు. ఇక వైసీపీ నుంచి టిక్కెట్ కన్ఫర్మ్ చేసుకున్న ధర్మాన కృష్ణదాస్ది ఇదే పోలినాటి వెలమ సామాజిక వర్గం. జగన్ ప్రభుత్వం డిప్యూటీ సీఎంగా, రెవెన్యూ మంత్రిగా కొనసాగుతున్నారు. బగ్గు రమణమూర్తిది ఇదే కమ్యూనిటీ అయినప్పటికీ వారి ఓట్లను రాబట్టుకోవడంలో వెనుకబడి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇక కాళింగ సామాజిక వర్గానికి చెందిన వారిలో 50% మంది వైసీపీకి, 40% మంది టీడీపీకి, 10% జనసేనకు సపోర్టుగా ఉంటామని చెబుతున్నారు. అటు కాపుల్లో కూడా 40% మంది వైసీపీకి, 55% తెలుగుదేశం పార్టీకి, 5% జనసేనకు మద్దతుగా ఉంటామని సర్వేలో అయితే వారి యొక్క అభిప్రాయంగా చెప్పారు. ఎస్సీస్ కమ్యూనిటీ పరంగా చూస్తే 55% మంది వైసీపీకి, 35% మంది తెలుగుదేశం పార్టీకి, 10% మంది వైసీపీకి మద్దతు పలుకుతున్నట్లుగా తెలుస్తోంది ఈ సర్వే ఆధారంగా. అటు ఎస్టీల్లో 60% జగన్ పార్టీకి, 35% తెలుగుదేశం పార్టీకి, 5% జనసేనకు అండగా ఉంటామని చెబుతున్నటువంటి పరిస్థితి. ఇది ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్యాస్ట్ పాలిటిక్స్. రానున్న ఎన్నికల్లో ఎవరెవరు పోటీలు ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. ముందుగా ధర్మాన కృష్ణదాస్ వర్సెస్ బగ్గు రమణమూర్తి. వీళ్ళిద్దరి మధ్య కనుక పోటీ జరిగితే అప్పుడు వైసీపీకి 49% ఓటు షేర్ దక్కే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన కలిసి నియోజకవర్గంలో పోటీ చేసిన 44% ఓటు షేర్ దక్కే అవకాశాలు మాత్రమే కనిపిస్తోంది. ఇతరులు 7% ఓట్లు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. అంటే యాజ్ ఆఫ్ టుడే ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. ధర్మాన కృష్ణదాస్కు 49% ఓట్ షేర్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి బగ్గు రమణమూర్తి బరిలో ఉంటే 44% ఓట్లు సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. నరసన్నపేట నియోజకవర్గంలో జనసేన ఎలాంటి ఇన్ఛార్జ్ను నియమించలేదు. సో ఇక్కడ జనసేన సపోర్టు తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.